ఒక మనిషి తన స్థితిని ఒప్పుకోవడం చాలా గొప్ప సంగతి. అంటే తన పాపపు స్థితిని ఒప్పుకోవడం చాలా గొప్ప సంగతి. నెహెమ్యా ఆ గొప్ప పని చేశాడు. తాను యెరూషలేము గోడలు కట్టి ప్రజలను వాక్యం వైపు తిప్పి వారేంటో తెలియజేశాడు. తదుపరి ప్రజలు తమ పాపపు స్థితిని ఒప్పుకుని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనము కూడా మన స్థితిని మనం తెలుసుకుని ఇతరుల యొక్క స్థితిని తెలియజేయాలనంటే దేవుని పని పట్ల భారం కలిగి ఉండి, బాధ్యత కలిగి ఉండి, దేవునితో ప్రతినిత్యము సత్సంబంధం కలిగి ఉండి ముందుకు నడిస్తే మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుని ఇతరుల స్థితి గురించి మనం పోరాడొచ్చు. కానీ జరిగేది ఏంటంటే మన స్థితిని మార్చుకోకుండా ఇతరుల స్థితి మార్చేద్దామని ప్రయత్నం. అది ఎప్పటికీ జరగదని నెహెమ్యా మనకు నేర్పిస్తున్నాడు.